హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. సీజన్ మారింది కదండి. మనకి ఎండాకాలం నుంచి వానాకాలంలోకి వచ్చాము. వానలు పడుతుంటే అమ్మ మిరపకాయ బజ్జీలు అని అడుగుతూ ఉంటారు కదా పిల్లలు. మనకి బండి మీదవి, మన ఇంట్లో చేసిన వాటికన్నా బండి మీదవి చాలా బాగుంటాయి కదా. బండి మీద వాళ్ళు ఎలా చేస్తారనేది సీక్రెట్ మొత్తం దీంట్లో చూపించాను. బండి మీద వాళ్ళు ఎలా చేస్తారనేది అడిగి చేస్తున్నానండి. చూడండి, పూర్తిగా వీడియో చూడండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. అసలు బండి మీద చేసే వాళ్ళ సీక్రెట్ మొత్తము, ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి. చక్కగా మనకి ఇంట్లో అయితే అలా అతుక్కోకుండా వస్తాయి కదండి మిరపకాయలు. మనము కొంచెం లావుగా ఉన్నవి సెట్ చేసుకుంటే బాగుంటాయి. మిరపకాయ బజ్జీల మిరపకాయలే అవసరం లేదు, ఇంట్లో ఉన్న మిరపకాయలతో కూడా మనం చేసుకోవచ్చు బండి మీద మిరపకాయలాగా. దీంట్లో మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. మిరపకాయలకి మంచి బజ్జీ మిరపకాయలకి లాంటివి కాకుండా మనం ఇంట్లో వాడుకున్నవి కూడా తీసుకోవచ్చు. నేను ఇంట్లో వాడుకున్నవే తీసుకున్నాను. అలా చక్కగా చాకుతో ఘాటు పెట్టేసేసుకోవాలి. అదిగోండి, ఆ విధంగా ఘాటు పెట్టేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చూడండి. సీక్రెట్ అనేది నేను వాళ్ళని అడిగి చేస్తున్నాను. మనకి వీటిలో నింపుకోవడానికి కొంచెం ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను, ఒక చిటికెడంత ఉప్పు, ఒక స్పూన్ అంతా వాము, 3 కలిపేసి. వాము ఖచ్చితంగా వేసుకోవాలండి, మనకి కడుపు నొప్పులు అవన్నీ రాకుండా ఉంటాయి. వాము అనేది ఖచ్చితంగా గట్టిగా నలిపేసేసుకొని అరచేతిలో వేసుకొని నలిపేసేసుకుని దాంట్లో పెట్టుకోవాలి. మిరపకాయల్లో చక్కగా అవి పెట్టేసేసుకోవాలి. పిండి కలపటంలోనే సీక్రెట్ ఉందండి. మనకి అంటుకోకుండా వస్తూ ఉంటాయి కదండి, నూనెలో వేసుకుంటే మిరపకాయలు అంటుకోకుండా పిండి అనేది అంటుకోకుండా వస్తుంది కదా, అది సీక్రెట్ అండి. బండి వాళ్ళు మాత్రం ఏం వేస్తారనేది చూడండి. 1 కప్పు శనగపిండి తీసుకుంటే మనకి 3 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. వాళ్ళు వేసేటప్పుడు కేజీల్లో చెప్పారు, మనం కప్పుల్లో చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. 1 కప్పుకి 3 చెంచాలు మైదా పిండి వేసుకోవాలి. యూట్యూబ్లో బియ్య పిండి అని చెప్తారు, కాదు, అసలు సీక్రెట్ బండి మీద ఆయన చెప్పారు. ఖచ్చితంగా మైదా పిండి అనేది వేసుకోవాలి. మైదా పిండి వేసుకుంటేనే కదా పచ్చిమిరపకాయలకి మనకి అంటుకోకుండా చక్కగా వస్తుంది, అంటుకుంటుంది. పిండి అనేది అంటుకోవాలంటే మైదా పిండి అనేది ఖచ్చితంగా వేయాలి. మనకి శనగపిండికి తగ్గట్టుగా మనం మైదాపిండి వేసుకుంటేనే మిరపకాయకి మనకి పిండి అనేది అంటుకుని చక్కగా బజ్జీ అనేది రౌండ్గా వస్తుంది అని చెప్పారు. నేను పసుపు వేయటం మర్చిపోయాను. పసుపు, ఉప్పు, కారం దానికి తగ్గట్టుగా, పిండికి తగ్గట్టుగా వేసుకోవాలి. దీంట్లో కూడా చిటికెడంత వాము కూడా వేసాను. వాము కూడా వేసి ఇది కూడా కన్సిస్టెన్సీ కూడా మనకి కలుపుకునే విధానం కూడా అది బాగా చేత్తో వాళ్ళు బాగా ఇచ్చేసేసారండి. ఆ విధంగా చాలా బాగా ఇలా చేస్తూనే ఉన్నారు. అదిగోండి, ఆ విధంగా రావాలి. ఒక 5 నిమిషాల పాటు మనం చేత్తో అలా చేస్తూనే ఉండాలి. అదిగోండి, ఆ కన్సిస్టెన్సీలో వస్తే మనకి మిరపకాయ బజ్జీలు చాలా బాగా వస్తాయి. ఇదిగోండి, వేసి చూపిస్తున్నాను చూడండి. అలా వెయ్యంగానే మనకి వాళ్ళు పెద్ద దాంట్లో చేస్తారు కదండి, మనం అంటే చిన్న చిన్న బాణెట్లో చేసుకుంటాము. వాళ్ళు వెయ్యంగానే వాటి మీద నూనె అనేది వేసేస్తున్నారు. వేసేస్తుంటే అవి పొంగుతుంది. ఇది మర్చిపోయానండి, సోడా వేయటం అనేది నాది మిస్ అయింది క్లిప్పు. చిటికెడంతా సోడా వేసుకోవాలి. సోడా వేసుకుంటేనే బాగా ఉబ్బుతాయి. ఇదిగోండి, మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. వేడి మిరపకాయ బజ్జీలు తింటూ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.